హీరో రవితేజ సోదరుడు రాంగ్ రూట్ లో ర్యాష్ గా డ్రైవ్ చేసి ఇద్దరిని హాస్పిటల్ పాలు చేశాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో తన గర్ల్ ఫ్రెండ్ తో స్కోడా కార్ ని వేగంగా నడుపుకుంటూ రాంగ్ రూట్ లో వెళ్లి మరో కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగగానే రవితేజ సోదరుడు తన గర్ల్ ఫ్రెండ్ తో అక్కడి నుంచి పారిపోతున్నప్పటికీ పోలీసులు చూస్తూ నిల్చోవడం విశేషం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ పై పోలీసులు ఏమంటున్నారు? హరిత, రాత్రి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో 1 గంట సమయంలో హీరో రవితేజ సోదరుడు రఘు తన గర్ల్ ఫ్రెండ్ తో స్కోడా కార్ తో వేగంగా రావడంతో కాకుండా రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుకొస్తున్న వేరే వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇతను రవితేజ సోదరుడు ఫుల్గా డ్రింక్ చేసి రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్ 110-120 మధ్య స్పీడ్ లో వచ్చి ఆ వాహనాన్ని కొట్టడంతో ఆ వాహనం చెత్త అయిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ రఘు ప్రమాదానికి కారకుడు అయినప్పటికీ పోలీసులు మాత్రం అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ఆ ప్రేక్షక పాత్ర వహించారు. ఏదైతే ప్రమాదానికి కారణమైన వాహనం ఉందో ఆ వాహనం యొక్క నెంబర్ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతున్నప్పటికీ వీళ్ళు అసలు పోలీసులు మాత్రం మాట్లాడడం జరగలేదు. మన పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఇట్లా మీరు చేస్తారంటే మా పై అధికారుల నుంచి ఫోన్ రావడం జరిగింది. దీంతో మేము చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడం జరిగింది. అది సార్, ఈ యాక్సిడెంట్ పై ఎవరైనా కంప్లైంట్ చేశారా? మిగతా కార్ ని ఢీకొట్టింది అని చెప్తున్నారు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళ పరిస్థితుల్లో తీవ్ర గాయాలు అన్ని అప్పటికి ఎవరు రాకపోవడంతో వాళ్ళు అక్కడ స్థానికులు వాళ్ళిద్దరిని భవనాటి ఎట్టు పిలిపించి హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే దీనిపై కంప్లైంట్ మాత్రమే రాలేదు. పోలీసులు మాత్రం నెంబర్ ప్లేట్ ఎందుకు తీసుకెళ్తున్నారు, మీరు ఏం పట్టించుకోవట్లేదు అని అడిగితే, ఎలా అయినా కారు మా దగ్గర ఉంది కదా, రేపు ఎలా అయినా మా దగ్గరికి వస్తారు కదా అని చెప్పారు. అయితే రవితేజ సోదరుతో మాట్లాడడం జరిగితే చాలా లిటిల్ బిట్ థింగ్ ఇది, దీనికి మాట్లాడడం ఏం జరుగుతుంది, ఏదో రోజుకి ఎన్నో జరుగుతాయి, అందులో భాగంగానే ఇది జరిగిందని వచ్చి కదా, మీకు పని ఏం లేదా అనేసి సీరియస్ గా ఆగ్రహంతో ప్రశ్నించడం జరిగింది. సరిగా అంటే వాళ్ళు యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతున్నా చూస్తూ ఊరుకోవడానికి పోలీసులు మరి కారణాలు ఏంటంటారు? అదే అర్థం కాని పరిస్థితి. ఏంటంటే వాళ్ళు సంఘటన జరిగినప్పుడు రఘు గర్ల్ ఫ్రెండ్ ఆమె కూడా సినీ పరిశ్రమలోనే ఒక జూనియర్ ఆర్టిస్టు తో పాటు కాకుండా చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. అదే వెంటనే ఈ 10 నిమిషాల వ్యవధిలో సంఘటన జరిగిన 10 నిమిషాల వ్యవధిలో రఘు వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక 15 మంది ఇక్కడికి రావడం, వేరే వాహనంలో అమ్మాయిని ఎక్కించి ఆ వాహనంలో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పటికీ పోలీసులు మాత్రం వాళ్ళు కనీసం ప్రశ్నించడం కాకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కూడా జరగలేదు. హరిత, రవీంద్ర, యాక్సిడెంట్ లో గాయపడ్డారు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్తున్నారు. అప్పటికి పోలీసులు మాత్రం వాళ్ళ ఇద్దరు గురించి, ఎవరైతే ఈ ప్రమాద సంఘటనలో గాయాల పాలైన వారి వివరాలు మీకేమైనా తెలుసా అని అడిగినప్పటికీ పోలీసులు మాత్రం తెలియలేదు. మేము వచ్చేసరికి వాళ్ళని స్థానికులు అక్కడికి తీసుకెళ్లిపోవడం జరిగింది. వాళ్ళ వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. థ్యాంక్ యూ రవీందర్.